శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రావణుడు పంది దంతాలను ధరించడం వలన కలిగే లాభాలను చాలా వివరంగా చెప్పాడు. చాలా మంది ఈ విషయాలన్నింటినీ కూడా రహస్యంగా ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నారు అంటే చాలా మంది దీనివల్ల లాభాలను అయితే పొందగలుగుతారు. వారి జీవితంలో వారు సర్వ సుఖాలను అనుభవించగలుగుతారు. ఈ రోజు మనము ఏదైతే విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నామో అది రావణ సంహిత ఆధారంగా ఈ రోజైతే మనం చెప్పుకుంటున్నాము. రావణుడు ఈ పుస్తకంలో తంత్ర సాధన, తాంత్రిక విధులను గురించి చాలా వివరంగా వివరించారు. వీటిని పాటించడం వలన వ్యక్తి తన జీవితాన్ని అయితే తప్పకుండా మార్చుకోవచ్చు. తప్పకుండా వారి అదృష్టం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. మూసుకుపోయిన అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. రావణుడు తన ప్రజల కళ్యాణం కోసమే రావణ సంహితను రచించాడు. దాని వలన ఈ రోజుకి కూడా చాలా మంది ప్రజలు లాభాలను పొందుతున్నారు. ఈ గ్రంథంలో తంత్ర సాధన ద్వారా జంతువుల యొక్క శరీరము, గోళ్ళు వీటి గురించి కూడా వివరంగా చెప్పారు. చాలా జంతువులతో చేయబడే తాంత్రిక అనుష్ఠానాలను గురించి కూడా వివరంగా చెప్పారు. ఎలా అంటే పిల్లి జుట్టు, గుడ్లగోబ గోర్లు, లేడి కొమ్ములు, పులి గోర్లు, పంది దంతాలు. చాలా మందికి ఉన్న అనుమానం ఏమిటి అంటే పంది దంతాలను ధరించడం వలన మనిషి అశుద్ధం అవుతాడా, శుద్ధంగానే ఉంటాడా? ఆ విధంగా అయితే ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. అది వరాహ రూపము. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 3వ అవతారము. ఈ అవతారంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ఆ రాక్షసుడిని వరాహస్వామి వధించారు. పృథ్వీని సముద్రం నుండి బయటకు తీశాడు. ఈ విషయం వలన మనకి అర్థమవుతుంది దాని వెనకాల ఒక తాంత్రికమైన శక్తి దాగి ఉంది. మీరు జీవితంలో దీనిని సరియైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో తప్పకుండా ఆశ్చర్యకరమైన పరివర్తన అనేది వస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారం మనకి తెలియచేస్తుంది పంది దంతాలను ధరించడం వలన మనకి ఎటువంటి అపవిత్రత కూడా అంటదు. మనం ఈ రోజు ఈ వీడియోలోనే దీనిని ఎలా ధరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. అన్నింటికంటే మొదటి విషయం ఏమిటి అంటే రోడ్ల మీద అటూ ఇటూ తిరిగే పంది దంతాలను ఎప్పుడూ కూడా మనము ధరించకూడదు. ఎందుకంటే అవి చెడు పదార్థాలను తింటాయి. అడవి పంది దంతాలను ధారణ చెయ్యాలి. ఎందుకంటే అవి పళ్ళని పువ్వులను తింటాయి. అందువల్లనే వీటి దంతాలకు ఏ దోషము కూడా ఉండదు. అడవి పందుల యొక్క స్వభావము అధిక స్వతంత్రము, సాహసంగా ఉంటాయి. అందువలన వీటి శరీర అంగాలలో ఒక విశేషమైన శక్తి ఉంటుంది. ఆ కారణంగానే అడవి పందుల దంతాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం తెలుసుకుందామా అసలు ఈ రావణుడు ఎవరు? రావణుడు మహా విద్వాంసుడు. తనకి వేద శాస్త్రాల గురించి లోతైన జ్ఞానం ఉంది. రావణుడు రావణ సంహితలో తాంత్రిక వస్తువులు, సంస్కారవంతమైన శక్తుల గురించి చెప్పాడు. రావణుడు చెప్పిన అనుసారము పంది దంతాలను బుధవారము, శనివారము, శుక్రవారము ఈ రోజులలో ధరించడము చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజును తాంత్రిక శాస్త్రం ప్రకారము శక్తివంతమైన విశేషమైన రోజులుగా చెప్పారు. బుధవారము బుధగ్రహానికి సంబంధించిన రోజు. బుధగ్రహాన్ని తాంత్రికుల యొక్క గ్రహంగా చెప్పారు. శుక్రవారము శుక్రదేవతా గ్రహంగా చెప్పారు. శుక్రుడు సుఖ సమృద్ధులకు, వైభవానికి కారకుడు. వాటన్నింటినీ కూడా శుక్రగ్రహం ప్రసాదిస్తుంది. ఇక శనివారము శని భగవానుడి యొక్క రోజు. ఆయన కర్మానికి, న్యాయానికి ప్రతీక. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఏలిన నాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నాడో వారు శనివారం రోజున పంది దంతాలను ధారణ చేసినట్లయితే శని కలిగించే బాధల నుండి ముక్తి కలుగుతుంది. పంది దంతాలను బంగారపు తావీదులో గాని, రాగి తావీదులో గాని, వెండి తావీదులో కానీ ధారణ చేయడం వలన జీవితంలో శాంతి మరియు ప్రేమ వస్తాయి. బంగారంలో ధారణ చేసినట్లయితే ధన లాభాలు కలుగుతాయి. వెండి తావీదులో ధారణ చేయడం వలన జీవితంలోనికి శాంతి మరియు ప్రేమ వస్తాయి. రాగి తావీదులో ధారణ చేసినట్లయితే శత్రువులపై విజయం లభిస్తుంది. రాజకీయాలలో ఉన్నవారు దీనిని రాగి తావీదులో బంధించి ధారణ చేసినట్లయితే వారు సఫల
సఫలతను సాధిస్తారు. వ్యవసాయం చేసేవారు బంగారంలో ధారణ చేస్తే వ్యవసాయంలో కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వెండిలో ధారణ చేస్తే ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి. వెండిలో ధరించడం వలన మీకు ఎంత కఠినమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మానసిక శాంతి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. పంది దంతాలను ధరించడం వలన శరీరంలోనికి ఒక శక్తి వస్తుంది. బలహీనమైన వ్యక్తులు కూడా బలశాలులుగా అవుతారు. ఏ వ్యక్తి అయితే ఈ దంతాలను ధరిస్తాడో ఆ వ్యక్తికి 20 మంది పురుషులతో సమానమైన బలం వస్తుంది. ఇంకా ఇది భూత ప్రేతాలు, ఏదైనా తాంత్రిక క్రియలు, చెడు ప్రయోగాలు జరిగిన అటువంటి నకారాత్మక శక్తుల నుండి కూడా మీకు ముక్తి లభింపచేస్తుంది. పంది దంతాలను ధరించడం వలన శారీరక శక్తి లభించడమే కాదు, మానసిక దృఢత్వము, ఆత్మవిశ్వాసము కూడా పెరుగుతాయి. దానివల్ల మీరు మీ జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలను ధైర్యంగా సాహసంగా ఎదుర్కొంటారు. ఈ దంతాలను ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంత కఠినమైన మార్గాన్నైనా కూడా మీరు అధిగమించగలుగుతారు. ఎవరికైతే శనిగ్రహము కుజగ్రహము దోషయుక్తంగా ఉన్నాయో, ఇంకా పితృదోషాలు ఉన్నాయో వారు పంది దంతాలను ధరించడం వలన ఈ దోషాలు అన్నీ కూడా దూరమైపోతాయి. రావణుడు చెప్పిన అనుసారము పంది దంతాలలో శ్రీ మహావిష్ణువు నివాసం ఉన్నాడు. దానితో పాటు ధనాన్ని ఆకర్షించడం కోసము వీటిని ధారణ చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క కృప వలన వీటిలో ధన భాండాగారాలు ఉన్నాయి. ఎవరి జాతక చక్రంలో అయితే కుజగ్రహము దోషయుక్తంగా ఉంటుందో, రాహుగ్రహము దోషయుక్తంగా ఉంటుందో వారు పంది దంతాలను ధరించడం వలన ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం నుండి మీకు ముక్తి కలుగుతుంది. ఇవి ఎవరికి ఎక్కువగా లాభాలను కలిగిస్తాయి అంటే ఎవరి ఆర్థిక పరిస్థితులైతే బలహీనంగా ఉన్నాయో, ఎవరి ఇంట్లో అయితే నిరంతరము కూడా కలహాలు జరుగుతూ ఉంటాయో వారు పంది దంతాలను తీసుకుని వచ్చి గోశాలలో ఉంచాలి. గోశాలలో ఉంచిన పంది దంతాలను తీసుకుని వచ్చి ధారణ చేస్తే శరీరం పవిత్రమవుతుంది. దేవీ దేవతల యొక్క కృప మీపై ఉంటుంది. వీటిని ధారణ చేయడానికి గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. వీటిని వెండి, బంగారు, రావి ఈ తావీదుల్లో చేయించుకుని ధారణ చెయ్యాలి. గంగాజలంతో ఎందుకు శుభ్రం చెయ్యాలి అంటే గంగాజలానికి చాలా పవిత్రత ఉంది. ఆ జలము ఏ వస్తువునైనా కూడా శుద్ధి చేస్తుంది. వెండిలో ఈ పంది దంతాలను తయారు చేయించుకోవడం వలన మీ జాతక చక్రంలో చంద్రగ్రహం బలపడుతుంది. దాని వలన మానసిక శాంతి లభిస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. పంది దంతాలను ధరించడం వలన లక్ష్మీ సిద్ధి కలుగుతుంది. ఆ వ్యక్తి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. వీటిని పిల్లలు కూడా ధారణ చేయవచ్చు. విశేషంగా ఎవరైతే చదువులో వెనకబడి ఉంటారో మహిళలు కూడా వీటిని ధారణ చేయవచ్చు. వీటికి ఈ వయసు వాళ్లే ధరించాలి అనే నియమాలైతే మాత్రము ఏమీ లేవు. ఎవరైనా కూడా వీటిని ధరించవచ్చు. మన జీవితంలో నకారాత్మకను ఇది తొలగిస్తుంది. సకారాత్మక శక్తులను మన జీవితంలోనికి ఆకర్షింపచేస్తుంది. ఎవరైతే చదువులో వెనకబడి ఉంటారో వారు ఈ పంది దంతాలను ధరించవచ్చు. ఎందుకంటే అది మీకు ఏకాగ్రతను, మానసిక శక్తిని ప్రసాదిస్తుంది. పంది దంతాలతో ఎవరినైనా కూడా వశీకరణం చేసుకోవచ్చు. భూత ప్రేతాలు వంటి నకారాత్మక శక్తులు మీ నుండి చాలా దూరంగా వెళ్లిపోతాయి. తాంత్రిక సిద్ధి అనుసారము పంది దంతాలను సిద్ధింప చేసుకోవడం వలన ఇవి ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దానితో పాటు చెడు దృష్టి నుండి మిమ్మల్ని కాపాడతాయి. వ్యాపారంలో లాభాలను తీసుకుని వస్తాయి. ఏ వ్యక్తి పైనైనా సరే ఎవరైనా తాంత్రిక క్రియలు చేసినా, చెడు దృష్టి చేసినా, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినా నకారాత్మక శక్తుల నుండి మీకు ముక్తిని కలిగింపజేస్తుంది. ఎవరైతే వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారో, సమస్యలతో బాధపడుతూ ఉంటారో, శత్రువులు మిమ్మల్ని బాధ పెడుతున్న పంది దంతాలను ధరించడం వలన మీరు తప్పకుండా లాభాలను పొందుతారు. తాంత్రిక విద్యల అనుసారము పంది దంతాలు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంపై కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. పంది దంతాలు వ్యక్తి జీవితంలో సురక్షతను, సమృద్ధిని తీసుకుని వస్తాయి. దాని వలన వారి జీవితంలో ఆర్థిక రూపంలో సురక్షితంగా ఉన్న భావన వారికి కలుగుతుంది. వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా అక్కడ పంది దంతాలను ఉంచుకోవడం వల్ల తప్పకుండా మీకు లాభాలు కలుగుతాయి. దానితో పాటు అనేక రకమైన తాంత్రిక సిద్ధులను కూడా పంది దంతాల ద్వారా సిద్ధింప చేసుకోవచ్చు. ఎలా అంటే భూమిలో ఉన్న నిధులను కొనుక్కోవడము, శత్రువులపై విజయాలను సాధించడము, చెడు దృష్టి నుండి బయటపడడము. ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో కూడా వీటి గురించి చాలా వివరంగా వివరించబడింది. పంది
దంతాలలో అద్భుతమైన శక్తి ఉంది. పంది దంతాలను ధరించడం వలన వ్యాపారంలో స్థిరత్వము, సమృద్ధి పెరుగుతాయి. పంది దంతాలను సరైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే దాని ప్రభావాన్ని మీరు చాలా తొందరలోనే చూస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.